ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేసే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు కానీ వాళ్లకు ఏదైతే రెండు ఉంటాయి అధ్యక్ష, ఇక్కడ ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లంకి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారీతనం అని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు అధ్యక్ష, అక్కడ తాగల సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీనివల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యూటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది 1,12,422 కోట్లు పెరిగింది. అంటే 79% పెరిగింది. 79% అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈరోజు భారం మీరు చూసినప్పుడు 1,12,00,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలి, డెట్ రీపే చేయాలి, మళ్ళా ఆపరేషన్ చేయాలి, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ను పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు, 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1,123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1,173 ఉంటే 2,037 చేశారు, 29%. అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను కానీ నాకే అర్థం కాలే ఈ పేరుని చూస్తూ ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ ఛార్జెస్ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష ₹1 వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డును తీసుకోమన్నా. 4 పైసలు ₹1 కూడా 4 పైసలు 6 పైసలు వేసి
6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు, గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికినట్టు. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చా. అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలు ఉంటే అవన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయన చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రెండో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, కొన్ని కాదు. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన ఈ వ్యవస్థని మీరు చూస్తే 30 ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుట్లోని రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు. నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధ్యత తప్పచెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని. కడాన రేచల్ చటర్జీ ఉండేది, లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్, నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగాలేదంటే నేను ఏదో కేరళకు పోతున్నాను. మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఉండాల్సిందే తప్పదని, కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళని పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం. అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు సెక్కీతో చేసింది, ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సావరిన్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే నేనేదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలనో ఇది చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. అందుకని అధ్యక్ష ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి, విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి, లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం. దానికి కారణం గ్రీన్ ఎనర్జీ. ఈరోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే